ఇప్పుడు మేము ఇది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ తరఫున మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. ఆరోపణలు అనేవి హాఫ్ నాలెడ్జ్తో కూడా చేస్తున్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళకి స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలుసో లేదో మాకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటూ ఉన్నాం, చాలా బాధాకరంగా ఉన్నాయి. బట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలియకోకుండా, మ్యాక్సిమం లిమిట్ ఎంత కట్టాలో, మ్యాక్సిమం క్యాప్ ఎంత ఉంటుందో అవి ఏవీ తెలియకోకుండా నోరుంది కదా అని మాట్లాడుకుంటూ పోవచ్చు. అది అవాస్తవికంగా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నిటికీ కూడా డెఫినెట్గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం. అది మీరు అన్నట్టు రంగయ్యే కావచ్చు, ఒక మీడియా సంస్థనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టపరంగా యాజ్ ఎ కంపెనీ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి, మా కంపెనీ నిబద్ధతను, మా కంపెనీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకెళ్తాం డెఫినెట్గా. నేను అంతకు మించి నేను రాజకీయంగా ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ, ఏ పార్టీ వ్యక్తి అయినా వదిలేదు లేదు, దీని వెనక ఉండేది ఏ పార్టీ వ్యక్తి తప్పుగా మాట్లాడినా వదిలేదు లేదు అన్న. రాజకీయ వ్యవహారాలు నేను ఇక్కడ మాట్లాడట్లేదు. నేను ఒక సంస్థ ప్రతినిధిగా నా వెనకాల దాదాపు ఒక 20,000 మంది ఎంప్లాయీస్ నన్ను ఒక ప్రతినిధిగా ముందుకెళ్ళి మాట్లాడమని పంపించారు. నా సంస్థ తరఫున మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నేనే అడుగుతున్నాను కదా, ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అనేది నేను అడుగుతున్నాను. నేను ప్రభుత్వం వారు నేనే అడుగుతున్నాను అనేసి. ఇప్పుడు మేము ఇంత ఇంటర్నల్ చెక్స్ పెట్టుకొని, ఇంత వెరిఫికేషన్ సిస్టమ్ పెట్టుకున్నాం కనుక మేము కనుక్కోగలిగాం ఇది ఇంత కుంభకోణాన్ని. లేదు అంటే సామాన్య ప్రజలైతే ఈ రోజు కూడా వాళ్ళకి ఎవరికి ఏం తెలిసేది కాదు. మేము కూడా ర్యాండమ్ శాంప్లింగ్ టెస్టింగ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ర్యాండమ్ శాంప్లింగ్స్ అన్నీ తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా మాకు ఇది తెలిసింది తక్షణమే మేము వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి యాక్షన్ ఇనిషియేట్ అయింది. అంతేగాని ఇప్పుడు దాని తర్వాత ప్రభుత్వం వాళ్ళు లేదంటే గవర్నమెంట్ సిస్టమ్స్ వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. మా తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం. ఇదంతా పెద్ద స్కామ్ లాగా, రాకెట్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఒక సిట్ వేయండి అనేసి.